హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి. సో దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్టయితే 23,120 నుంచి 74,770 అనేది బేసిక్ పేనే ఉంది కాబట్టి మీకు ఈజీగా 40,000 పైనే శాలరీ అనేది వస్తుంది. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీకు మే 13th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే జూన్ 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవడం బెటర్. సో లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈస్ట్ గోదావరికి చూసుకున్నట్లయితే 4 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 7 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉంది, ఎస్సీ గ్రూప్ 1లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి పోస్టులు. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. సో ఇంటర్కి సమానంగా ఏదైనా ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో అలాగే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ మీన్స్ ఇక్కడ మీకు అనంతపురం డిస్టిక్ వాళ్ళకి తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో చిత్తూరు వాళ్ళకి తెలుగు అలాగే తమిళ్ వచ్చి ఉండాలి. సో వైఎస్ఆర్ కడప చూసుకున్నట్లయితే తెలుగు వస్తే సరిపోతుంది. ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. వెస్ట్ గోదావరి తెలుగు, గుంటూరు వాళ్ళకి తెలుగు, కృష్ణా డిస్టిక్ వాళ్ళకి తెలుగు, కర్నూలు వాళ్ళకి తెలుగు, నెల్లూరు వాళ్ళకి తెలుగు, శ్రీకాకుళం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా, విశాఖపట్నం వాళ్ళకి తెలుగు, విజయనగరం వాళ్ళకి తెలుగు మరియు ఒరియా, ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి తెలుగు. సో ఇలా ఏ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళకు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్. దాంతోపాటు మ్యాక్సిమం వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఏజ్ లిమిట్, మ్యాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే మీకు 42 ఇయర్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 42 + 5 47 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 42 + 10 52 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిజర్వేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్లు కానీ ఏమైనా ఉంటే అవన్నీ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ బేస్డ్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో 80 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటాయి. సో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది. అలాగే 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. సో టైం వచ్చేసి మీకు 90 మినిట్స్ 1.5 అవర్ టైం అయితే ఇస్తారు. సో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ సిలబస్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒకసారి అయితే ఈ సిలబస్ ప్రకారంగా మీరైతే చూసి ప్రిపేర్ అవ్వండి. అయితే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే సో 40% మార్క్స్ అయితే
ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. సో 35% మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. 30% అయితే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో వన్స్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మీ సెలెక్షన్ అనేది కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంది. సో 400 అండ్ 800 అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ సపరేట్ పోస్టులు సపరేట్ డిస్ట్రిక్ట్ పరంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే సపరేట్గా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. అప్లై చేసుకునే ముందు మీరు అప్లికేషన్ ఒకసారి అయితే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. సో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఇంటర్మీడియట్ అర్హతతో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. 40,000కి పైగానే శాలరీ అనేది వస్తుంది మీకు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ అయితే ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మీకు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.